రాగానుకూలమౌ రమ్య భాషా గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కాళ్ళై పద్యమాలపించు హృదయ భాష వెలయ త్యాగయ్య కృతులలో వెన్నపూస విభుడు శ్రీకృష్ణరాయల విజయ ఘోష జగతీదైన సాధించు జగతీదైన సాధించు జనల శ్వాస దివ్య వేదాల పనస దివ్య వేదాల పనస నా తెలుగు భాష ఆ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సమయంగా ఆహ్వానిస్తున్నాను. మన శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారికి మన జనరల్ మేనేజర్ పూలతో స్వాగతం చెప్తారు. మొక్కలతో, పూలతో కాదు మొక్కలతో. మంత్రి గారికి నరేందర్ రెడ్డి గారికి పూల మొక్కలతో స్వాగతం చెప్తారు. ఇప్పుడు మాజీ ఎంపీ నవ తెలంగాణ ఇన్ఛార్జి తమ్మినేని వీరభద్రం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మా సన్నిహితులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక గారు, రాఘవులు గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు, రంగన్న, అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు ముందు మాట్లాడితే తర్వాత నేను ఎక్కువసేపు మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఆయన పత్రిక గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఒక రెండు విషయాలు చెప్పాలనిపిస్తోంది. నవ తెలంగాణ ట్యాగ్ లైన్ అనుదినం జనస్వరం, అంటే ప్రతిరోజు జనం గొంతుకు వినిపించడం. జనం గొంతుకు వినిపించడం ముఖ్య భాగం, కానీ జనం ఏం వినడానికి సిద్ధపడతారో అది వినిపించడం కాదు. ఆ మాటకు వస్తే జనప్రియం వేరు, జన ప్రయోజనం వేరు. జనప్రియం అంటే జనానికి ఇష్టమయ్యేది. జనానికి సినిమా ఇష్టం, డ్యాన్స్ ఇష్టం, పాట ఇష్టం, కలర్స్ ఇష్టం, సంతోషమైన జీవితం ఇష్టం. ఇవన్నీ తనకు లేకపోయినా సరే పత్రికలు చూసో, రాసింది చదివో, సినిమాలు చూసో సంతోషించడం
బాధిత మానవుడికి అలవాటు. అందుకని అతను ఇష్టమైంది ప్రచురిస్తే, ఇష్టమైంది రాస్తే సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ పత్రికతో ప్రయోజనం ఏంటంటే జనాన్ని సంతోషపెట్టడం. ఆ పేరుతో సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి డబ్బు సంపాదించడం. సర్క్యులేషన్ ఎక్కువ ఉన్న పత్రికలు కాబట్టి ప్రభుత్వాలు కూడా రూల్స్ ప్రకారమే అయినప్పటికీ వాటిని ఆదరిస్తుంటారు, ఎక్కువ ప్రకటనలు ఇస్తుంటారు. జనానికి ఇష్టమైంది చెప్పడం వేరు, జనానికి ఏది ప్రయోజనం అది చెప్పడం వేరు. జనానికి ఏది ప్రయోజనం అనేది తమకే తెలియదు. జనం తన ప్రయోజనం అంతా తనకు తెలుసు అనుకుంటే పొరపాటు. తెలియని విషయాలు చాలా ఉంటాయి, తెలిసేట్టు చెప్పాలి. పెద్దలు రాఘవులు గారు చెప్పారు, జనానికి కనపడనివి వినపడనివి ఎన్నో ఉంటాయి, వాటిని కనపడేటట్టుగా వినపడేటట్టుగా చేసేదే నిజమైన పత్రిక. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. నిన్న పార్లమెంట్లో చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా వివరంగా మాట్లాడారు, సిపిఎం నేతలు మాట్లాడారు, ఇండియా బ్లాక్ పార్టీలని మాట్లాడినాయి. ఏం మాట్లాడినాయి? ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ, దానికి సంబంధించిన వివరాలు అడిగినాయి. పహల్గాం ఘటనకు సంబంధించిన నేపథ్యాన్ని ప్రశ్నించినాయి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎందువల్ల సంభవించింది అని ప్రశ్నించాయి. యుద్ధం జరగబోతోంది, పాకిస్తాన్ అంతా ఖతమైపోతోంది అని దేశం అంతా ఊగిపోతున్న నేపథ్యంలో సడన్గా యుద్ధ విరమణ జరిగిపోయింది, కాల్పుల విరమణ జరిగిపోయింది, దీని మతలబు ఏంటి అని అడిగినాయి. ఆ వార్త మీరు చెప్పకుండా, పాకిస్తాన్ వాళ్ళు చెప్పకుండా ట్రంప్ చెప్పడంలో వెనకున్న కుట్ర ఏంటి అని అడిగినాయి. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు, ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం లేదు. సమాధానం చెప్పకపోవడం వల్ల నైజం, కానీ చెప్పలేకపోతోంది ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాల్సిన 4వ స్తంభం, ప్రజాస్వామ్య 4వ స్తంభం పత్రికలు ఎన్ని ఆ ప్రశ్న వేస్తున్నాయి, ఎంతమంది నిలబెడుతున్నాయి? ఇది పత్రికల బాధ్యత కాదా? అంతేకాదు, సిగ్గుచేటనే విషయం ఏంటంటే, ఆ యుద్ధం జరిగింది కొద్దిసేపే, 6-7 తేదీల మధ్య ఉండే రాత్రి తెల్లవారుజామున జరిగింది మెయిన్ ఫైట్ అంతా. ఈ ఫైట్ గురించి ఎన్నెన్ని వార్తలు వచ్చినాయి మనకు. మీ ఎలక్ట్రానిక్ ఛానల్స్తో సహా టీవీ ఛానల్స్, ముఖ్యమైన ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని ఛానల్స్ ఎక్కడ హెడ్డింగ్ పెట్టండి, అపూర్వమైన పరాక్రమం భారతదేశాన్ని, పాకిస్తాన్ అయిపోతోంది, కరాచీ పోర్టు ధ్వంసం అయిపోయింది, లాహోర్ స్వాధీనం అయిపోయింది, బలూచిస్తాన్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది, ఇంకా పాకిస్తాన్ లేదు. పత్రికల నిండా చూస్తే ఇంకా పాకిస్తాన్ అసలు ఉనికిలో లేకుండా పోయింది గ్లోబ్లో. వాస్తవం ఏంటి? అసలు మన ఫైటర్స్ కానీ, మన బలగాలు కానీ మన పొలిమేర దాటల. పొలిమేర దాటకపోయినా అవతల బాంబులు వేశారు, 70 కిలోమీటర్లు పోయి మిసైళ్ళు ఉన్నాయి, మిసైళ్ళు వేశారు, 9 స్థావరాలు ధ్వంసం చేశామన్నారు, 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నారు. ఇది వాస్తవమా? అది వాస్తవం కాదో ఎవరికి తెలియదు. ఇప్పటికి ఒక నానుడు ఉంది, యుద్ధంలో మొదట చచ్చిపోయేది నిజం. ఆ నిజం బయటకు తీయాలి. బయటకు తీసే బాధ్యత పత్రికది, బయటకు తీసే పాత్రికేయుడిది. ఆ బాధ్యత మర్చిపోయారు. విమానాలు కూలిపోయినాయి అన్నారు. ఎన్ని కూలిపోయినాయి? ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఎయిర్ మార్షల్ ఆయన బ్రిగేడియర్, ఆయన ప్రశ్న అడిగితే భర్తీ, ఆయన అడిగితే చెప్తాడు, యుద్ధమైన తర్వాత నష్టాలు ఉంటాయి అన్నాడు. అంటే నష్టాలు ఉంటాయని ఒప్పుకున్నాడు. ఎన్ని అంటే చెప్పడు. తర్వాత మన ఎయిర్ చీఫ్ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరిగింది. మా విమానాలు కూలిపోయిన నిజమే, రాఫెల్ కూడా కూలిపోయిన నిజమే అన్నారు. ఎందుకు దాస్తున్నారు ఇది? బహుశా చాలా పెద్ద ఒక ఉన్మాదం సృష్టించారు రాఫెల్ గురించి. మనందరికీ తెలుసు. ప్రతిపక్షం, కాంగ్రెస్, సిపిఎం అనేక ప్రశ్నలు వేసినాయి. రాఫెల్ నుంచే, ఫ్రెంచ్ వాళ్ళ నుంచే యుద్ధ విమానాలు ఎందుకు తీసుకొచ్చుకోవాలి, రష్యా వాళ్ళ సప్లై ఉంది కదా అని అప్పుడు ఏదో బుకాయించారు, తీసుకొచ్చారు. రాఫెల్ వస్తుంటే కూడా టీవీలు పెద్ద పెద్ద బొమ్మలు వేసినాయి. అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఎయిర్ జర్నీని కూడా చాలాసేపు చూపించారు, అంత గొప్ప విమానం రాఫెల్ అని. ఆ రాఫెల్ కూలిపోవడం వీళ్ళకి ఇష్టం లేదు. ముందు కూలిపోయిందని ఒప్పుకోవట్లేదు. కానీ తర్వాత ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ వాస్తవం?
మళ్ళీ ట్రంపే ఇప్పుడు చెప్పాడు 5 విమానాలు కూలిపోయిన ఇండియాయి. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. నిన్న రాహుల్ గాంధీ గారు ఒక సూటి ప్రశ్న వేశాడు. శాంతి ఒప్పందం కూర్చుంది నేనే అని చెప్పి 32 సార్లు ప్రకటించాడు ట్రంప్. అట్లా కాదు ఇట్లా కాదని నత్తిగా జయశంకర్ సమాధానాలు చెప్తున్నాడు తప్ప మోడీ మాట్లాడట్లేదు. ఇప్పటికైనా నిండు సభలో సూటిగా అడుగుతున్నాం, ట్రంప్ ఇన్నిసార్లు ప్రకటించాడు కదా, కాదంటున్నారు కదా మీ పార్టీ వాళ్ళు, ఒకళ్ళిద్దరు మంత్రులు. సూటిగా ట్రంప్ పేరు చెప్పి ట్రంప్ అబద్ధాలు చెప్పాడు అని చెప్పమనండి మన మోడీని అంటే నోరు ఎగవట్లేదు ఆయనకి. ఇట్లాంటి దద్దమ్మ ప్రధానమంత్రి మన కేంద్రంలో ఉంటే దాని గురించి ఎక్స్పోజ్ చేసే ధైర్యం పత్రికలకు ఉందా? ఎక్స్పోజ్ చేసే ధైర్యమే లేదు పత్రికలకు, టీవీ ఛానళ్లకు. ఆయన బాకాలు ఊతున్నారు. ఆయన విశ్వగురు, ఛాతీ 56 అంగుళాలు ఉంటుంది, ఆయన చూస్తే అంతా హడలైపోతుంది అని. ఇన్ని వాస్తవాలు ఉంటే కూడా స్పష్టంగా ప్రజల ముందులేని పత్రిక కాదు అది, ప్రజాద్రోహం అది. అంతేకాదు చాలా విషయాల్లో ఇట్లాంటి తప్పుడు వార్తలను వస్తుంటాయి, కప్పిపుచ్చే వార్తలను వస్తుంటాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకించి నిలబడుతున్నటువంటి, అట్లాంటి తప్పుడు వార్తలకు సింహస్వప్నంగా నిలబడుతున్నటువంటి చరిత్ర కమ్యూనిస్టుల పత్రికలు, వామపక్ష పత్రికలు, ప్రజాశక్తి, నవతెలంగాణ ఆ పాత్ర నిర్వహిస్తున్నాయి. ఈ పాత్ర నిర్వహించినందుకు కొంతమంది ప్రశంసిస్తూనే దాన్ని సహకరించడం మానేస్తున్నారు. నా బాగా గుర్తు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన పోయి కలిసాం. ఉప ఎన్నికలు రాగానే మా చుట్టూ తిరిగాడు ఆయన. పోయి కలిసాం. సరే, అప్పటికి పత్రిక కష్టాల్లో ఉంది, 5 కోట్ల నష్టాల్లో ఉంది. ఎందుకుంది నష్టాల్లో? న్యాయమైన వాటా మాది వస్తూ నష్టానికి వస్తే మేము భరిస్తాం, ప్రజలు భరిస్తారు. కానీ కావాలని కక్షతో తొక్కిపెట్టిన సందర్భం, ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రాకుండా చేసిన సందర్భం. పోయి కలిసి మాట్లాడితే నిష్కర్షగా చెప్పాడు. ఏమని? మాకు వ్యతిరేకంగా మీరు పత్రికల్లో వార్తలు రాస్తే మీకు ఒక్క ప్రకటన కూడా ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి అని ఆగ్రహంగా ప్రశ్నించాడు. మీకు వ్యతిరేకమా మాకు వ్యతిరేకమా కాదు, మేము రాసిన దాంట్లో వాస్తవం లేదని మీరు నిరూపిస్తే ఒక్క పైసా మిమ్మల్ని అడగం, మీ ప్రకటన కూడా అడగం నేను చెప్పాను. ఇప్పటికీ సవాల్ చేస్తుంది మా పత్రిక, మేము రాసే పత్రికలో ఒక్క వాస్తవం కాదు అని చెప్పండి. వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడే మాట ఒక్కటి చెప్పండి. వాళ్ళ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? నువ్వు లంగా అంటే నువ్వు లఫంగి, నువ్వు బుద్ధి లేదంటే నువ్వు బుద్ధిహీనుడు, ఇంకోటి చాలా మాటలు. ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు రావు. నవ తెలంగాణ ఎప్పుడైనా, ప్రజాశక్తి ఎప్పుడైనా ఒక వ్యక్తిగత విమర్శ చేసిందా? ఒక మంత్రిని కానీ, ఒక ముఖ్యమంత్రిని కానీ, ఒక ఆఫీసర్ని కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, పోలీసు లాఠీలు ఎత్తుతారు, మమ్మల్ని దెబ్బలు కొడతారు, కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, స్టేషన్లో పెడతారు. ఒక్క పోలీస్ ఆఫీసర్ని పర్సనలైజ్గా మాట్లాడామేమో? అదే డిగ్నిఫైడ్ పాలిటిక్స్ అంటే, డిగ్నిఫైడ్ బాధ్యత అంటే అది ఆ రకమైనటువంటి వైఖరి పత్రికలు ఉండాలి. ఇవన్నీ చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు మన ప్రకటనలు ఇవ్వాలని కాదు, ఇస్తుంటే ప్రజాశక్తి నవ తెలంగాణ విడిపోయినప్పుడు మీరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారో తెలియదు. నేను పాల్గొన్నా, అప్పుడు కూడా వేదిక మీద ఉన్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చాడు. ఇది లైవ్ వెళ్తుంది, ఆయన వినాలి, అసలు అక్కడ వింటాడో లేదు తెలియదు. కేసీఆర్ వచ్చాడు. ఈ విషయాలను చెప్పుకున్నాం. ఇది కష్టజీవుల పత్రిక, దీనికి సహాయం అవసరం ఉంటుంది, ఈ సహాయం న్యాయంగానే చేయండి, అందరికి వచ్చిన వాటాలో మా వాటా మాకు రానియండి అంటే, ఈ పత్రిక గురించి చాలా గొప్పగా మాట్లాడి, ఈ పత్రికను బతికించే బాధ్యత నాది, దాన్ని నిలబెట్టే బాధ్యత నాది అని మాట్లాడాడు. దాన్ని అడుగుదాకా దొక్కిందాగా వదిలిపెట్టలేదు. అట్లా ఉంటాయి కొన్ని రాజకీయాల్లో అట్లాంటి కపటత్వం ఉండకూడదు. రేవంత్ రెడ్డి గారి మాటలు కొంత సంతోషం కలిగిస్తాయి, చేతలు కూడా కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు కొన్ని లోపాలు ఉంటాయి, నీ లోపాలు ఎత్తి చూపుతాం. మీ పథకాలు ఇంకా సక్రమంగా అమలు జరగట్లేదు, రైతు బంధు ఒకసారి ఇస్తున్నారు, పంచాయతీ ఎన్నికల తర్వాత ఇస్తారా ఇవ్వరా, ఇట్లాంటి డౌట్లు మాకు ఉంటే మేము పత్రికలో రాస్తాం అనుకోండి, మీకు కోపం రావాలా? ఎందుకు రావాలి కోపం? అంటే ప్రజల నాడి కనిపెట్టి, ప్రియాంక గారు చక్కగా చెప్పారు,
ప్రజల నాడి గమనించి ప్రభుత్వం చేసే పథకాలు చెప్పే బాధ్యత ఉంది. అది సక్రమంగా అమలు జరిపేటట్టు వాళ్ళకి చైతన్యం ఇవ్వాలి. అమలు జరగని చోట, లోపం జరిగే చోట లోపం చెప్తే నీకు ఫీడ్బ్యాక్ వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరు? ఈ పత్రికే, ఈ ప్రజలే, నీకు వచ్చి కలిసే మనుషులే. నేను ఎవరిని కలవను, నాకు ఇంటర్వ్యూలే ఉండవు, పత్రికలో ఏం రాసినా ఒప్పుకోను అంటే ఇంకా నీకు తెలిసేది ఎట్లా? రాజుగారు బ్రహ్మాండంగా బట్టలు వేసుకుని తిరుగుతున్నాడని అందరూ అన్నట్టే నేను ఎట్లా అంటా? నువ్వు నిజంగా బట్టలు లేకుండా తిరిగితే బట్టలు లేవురా బాబు, కట్టుకోలేదు, సిగ్గుపోద్దని చెప్తా. ఆ రకమైన నిజాయితీ ఉన్నప్పుడు గౌరవించాలి. ఈ ఈ ఈ వైఖరితో ప్రభుత్వాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అది బ్యాలెన్స్ అవుతుంది, ముందుకు సాగుతుంది. రాబోయే కాలం గురించి చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం. వెంటనే సుఖాల కాలం వస్తుంది కాదు, ఆర్థిక సంక్షోభాలు ముందుకు వస్తున్నాయి, అనేక పోరాటాలు జరిగే కాలం ముందుకు వస్తుంది, సంక్షోభాలు వచ్చే కాలం వస్తుంది. అయినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఇప్పటి వరకు గత 80 ఏళ్ల చరిత్రలో ప్రజాశక్తి నవ తెలంగాణ ఏ గొప్ప విప్లవ వారసత్వాన్ని, ప్రజల పక్షపాతాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగిందో అదే విశ్వాసంతో ముందుకు సాగుతాం. ఆదరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వం నుంచి కూడా సరైన న్యాయమైన సహకారాన్ని మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. తమ్మినేని గారికి నవ తెలంగాణ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు మన సమాచార శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మనం కలిసి వార్షికోత్సవానికి రావాలని చెప్పి అడిగాం. నా శాఖ కాబట్టి నేను తప్పనిసరిగా వస్తామని చెప్పారు. వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్న రాఘవుల గారికి, వీరభద్రం గారికి, రంగారెడ్డి గారికి, జాన్ వెస్లీ గారికి, ఐఎన్పిఆర్ కమిషనర్ గారికి, నరేంద్రన్నకు, ఇంకా వేదిక ముందున్న హనుమంత్ అన్నకు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ నవ తెలంగాణ 10వ వార్షికోత్సవం ప్రజాప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవటం, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఐఎన్పిఆర్ మంత్రిగా మీకు శుభాకాంక్షలు, అభినందనలు నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను 1-2 పాయింట్లు మాట్లాడి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీకు తెలియంది కాదు, నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా నవ తెలంగాణ ఎన్ని ఇబ్బందులున్నా స్ట్రైట్గా రాసే మాట నిజం. అదే ఇందాక వీరభద్రం గారు చెప్పారు. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కమ్యూనిస్టు సోదరులు ఏది కావాలని పేదోడికి అందించాలని తాపత్రయపడతారో ఆ తాపత్రయపడే ప్రతి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా, రాష్ట్రాల్లో ఉన్నా దాన్నే పేదవాడికి అందించాలని కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. కూడు గుడ్డు కావాలి, గుడ్డ కావాలని ఏదైతే తాపత్రయంతో కమ్యూనిస్టు సోదరులు ఏ ప్రాంతంలోనైనా ముందుండి ఎర్ర జెండా పట్టుకొని వారికి అండగా నిలిచి వారిని ప్రొటెక్ట్ చేయాలని తాపత్రయపడే దాంట్లో తప్పు లేదు. కానీ అదే రకంగా సైమల్టేనియస్ గా ప్రభుత్వ పక్షాన కూడా ప్రభుత్వానికి ఉండే ఎసులుబాటులు కూడా గ్రహించి మీరు ముందుండి నడిపించే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదోడి ప్రభుత్వం, అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి అందుట్లో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 200% ఈ గడిచిన 18-19 నెలల్లో మీరు చాలా స్పష్టంగా చూశారు. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనకి ఈనాడు ఈ 18-19 నెలల పరిపాలనని మీకే కంటికి కొట్టొచ్చినట్లు ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూశారు. పత్రికల్లో ఆనాటున్న స్వేచ్ఛ, ఇందాక వీరభద్రం గారు చెప్పింది చాలా తక్కువ. ఈనాడు ఈ 19 నెలలలో
పింక్ కలర్ కానీ పింక్ కలర్ షేడులో ఉన్న కొన్ని వ్యవస్థలు ఈనాటి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా చెప్పలేకపోయినా పర్వాలేదు, బాధపడం, వక్రీకరించి పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ప్రజలకి ఏది రాంగ్ రూట్లో తీసుకుపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారనే గౌరవం లేదు ఆ పత్రికలకి. వారు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నిజాన్ని నవ తెలంగాణ గాని కమ్యూనిస్టు సోదరులకున్న మీడియా వ్యవస్థ ద్వారా గాని ఇంకా వారికి ఇష్టం లేని ఏ మీడియా మిత్రులైనా ఒక చిన్న ఆర్టికల్ ఎక్కడైనా వస్తే ఉక్కుపాదంతో ఆనాడు 10 సంవత్సరాలు వాళ్ళు తొక్కి దాన్ని ఎలా ఇబ్బంది, ఒక ఆర్థికంగానే కాదు ఫిజికల్ గా మెంటల్ గా ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది ముమ్మాటికి నిజం. కానీ ఈ 19 నెలల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా వాట్ బెస్ట్ ఈనాటి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఎక్కడ అభివృద్ధిని తగ్గనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి, అది ఇళ్లు కావచ్చు, ఇళ్ల స్థలం కావచ్చు, రైతులకు భరోసా కావచ్చు, నిరుద్యోగ యువతనికి ఒక పూర్తి మద్దతు ఇస్తూ వారికి ఇచ్చిన మాట ప్రకారం వారికి చేసే కార్యక్రమాలు కావచ్చు, మహిళలకు చేసే కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఏదైనా పట్టుదలతో దాన్ని ఎక్కడా తగ్గించొద్దని గత ప్రభుత్వంలో ఏదైనా వాళ్ళు మంచి చేసిన 1-2 కార్యక్రమాలున్నా ఆ మంచి వాటిని ఎక్కడా కూడా కట్ చేయకుండా వాటిని ఇస్తూనే కమ్యూనిస్టు సోదరులు కోరుకునే పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది అన్నది ప్రత్యక్షంగా ఈనాడు ఈ 19 నెలలలో మీరు చూశారు. ఒక్క ఇవ్వటమే కాదు, పత్రికా స్వేచ్ఛను కూడా మాకిష్టం లేని పత్రికలు కూడా ఏదైతే పింక్ కలర్ లో బ్యానర్ ఐటమ్స్ ప్రతిరోజు మంచి కార్యక్రమాన్ని వక్రీకరించి నోటికి పట్టరాని పదజాలాలతో మీడియా ముందు మాట్లాడిన దానికంటే అదనంగా పదాలు కలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారని లేదు, మంత్రులని లేదు, గౌరవ అధికారులని లేదు, ప్రజాస్వామ్యంలో ఈ సమాజంలో ఉన్న గౌరవప్రదంగా బ్రతికే మనుషులని లేదు, వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం నిజాన్ని అడ్డంగా అబద్ధంగా చిత్రీకరిస్తూ ఏవైతే ఈనాడు అన్ని చేస్తున్నా ఈ ప్రభుత్వం వారి మానాన వారి పోతారని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఈ ప్రభుత్వం గాని ఉపేక్షిస్తుందే తప్ప వారిలాగా ఉక్కుపాదం మోపాలనో ఏది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వారిని ఇబ్బంది పెట్టాలని వారి జ్ఞానం తెలుసుకున్న రోజే వారి అవివేకంగా వారు మాట్లాడుతుంది తప్పకుండా తెలుసుకుంటారని ఈ ప్రభుత్వం ఉపేక్షిస్తుంది. భవిష్యత్తులో కూడా ఒక స్థాయి వరకే ఉపేక్షిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా ఆ పింక్ కలర్ మీడియా మిత్రులకి ఈ సభలో సందర్భం కాపోయినా ఆ శాఖ మంత్రిగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియచేసుకుంటూ మరొక్కసారి నవ తెలంగాణ మిత్రులకు అడగకుండానే పెద్దన్న వీరభద్రమని అన్నారు, ఈ ప్రభుత్వం తప్పకుండా మమ్మల్ని ఏం పొగడక్కర్లే, ఈ ప్రభుత్వాన్ని పొగడాలని కూడా మేము ఎప్పుడు కోరుకోం. నిజాన్ని మీరు ఏదైతే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారో మాలో కూడా తెలిసి తెలియక ఎక్కడైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మీ పత్రిక ప్రకటించినప్పుడు పత్రికలో వేసినప్పుడు దాన్ని ఎందుకు వేశారని ఏందని కూడా మేము ఎప్పుడు అలా చూడం, దాన్ని పాజిటివ్గానే తీసుకుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా మా యాజమాన్యం అంటే మా సోదరులు సిపిఎం సోదరులే, వారందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పూర్తి మద్దతు ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విలువైన సందేశం ఇచ్చారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సీఎం గారిని నవ తెలంగాణ 10వ వార్షికోత్సవానికి ఆహ్వానించడానికి రాఘవులు గారు, జూలకంటి రంగారెడ్డి గారు, నేను, మా ఎడిటర్ వెళ్ళాం. వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సీఎం గారిని అడిగినప్పుడు తప్పనిసరిగా మీ వార్షికోత్సవానికి వస్తానని మాట ఇచ్చారు. ఒక 10 రోజుల నుంచి మేము ఇన్విటేషన్లు వేసి కొంతమందికి ఇస్తుంటే
సీఎం గారు మీ పత్రిక దానికి వార్షికోత్సవానికి ఎలా వస్తారు, మీరేదో ప్రచారానికి చెబుతున్నారు కానీ ఆయన రాడు, ఇలా ఒక రకంగా చూస్తే సీఎం గారు రారేమో అన్నంతగా మాటలు వినపడ్డాయి. కానీ ఈరోజు చూస్తే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం అనేది సీఎం గారి లక్షణం అని మనం అందరం గమనించవచ్చు. అలా మన వార్షికోత్సవానికి చెప్పిన ప్రకారం వచ్చి మనకి సందేశం ఇవ్వబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు ప్రభాకర్ గారు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన రెవెన్యూ శాఖ, సమాచార ప్రసార శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పివి రాఘోల్ గారు, తమ్మినేని వీరభద్రం గారు, జూలకంటి రంగారెడ్డి గారు, మిత్రులు, ఈ మధ్య క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, ఐఎన్పిఆర్ కమిషనర్ ప్రియాంక గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు వి హనుమంతరావు గారు, మిగతా రాజకీయ ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం, చాలా అంశాలను ప్రస్తావిస్తుంటాం, మాట్లాడుతుంటాం. కానీ ఇందులో ప్రజలకు ఉపయోగపడి, ప్రజలకు స్ఫూర్తినిచ్చి, నిరంతరం ప్రజల పక్షాననే నిలబడి పనిచేసే సంస్థలు కొన్ని మాత్రమే. ముఖ్యంగా పత్రికల నుంచి, ప్రసార సాధనాల నుంచి, పాత్రికేయ మిత్రుల నుంచి ప్రజలకు ఒక గొప్ప విశ్వాసం, నమ్మకం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆ విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితులు మన సమాజంలో జరుగుతున్నాయి. దేశ స్వతంత్రానికంటే ముందు స్వతంత్ర ఉద్యమ భావజాలాన్ని, ఈ దేశ ప్రజల్ని ఏకోన్ముఖం చేసి బ్రిటిషర్స్ చేతిలో నుంచి స్వతంత్రాన్ని సాధించుకోవడం కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను వారు నడిపిండ్రు. వారి తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపిండ్రు. స్వతంత్రానికంటే ముందు స్వతంత్ర సాధనలో పత్రికలు, భావజాలాన్ని, భాషను, స్వతంత్రం రావడం ద్వారా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే అత్యంత వెనుకబాటుకు లోనైన ప్రజలకు కలిగే ప్రయోజనాన్ని ఆనాడు ఆ పత్రికలు దేశ ప్రజలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి స్వతంత్ర సాధన ఉద్యమంలో వాళ్ళందరినీ పాత్రదారులుగా చేయడానికి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికలు ఉపయోగపడ్డాయి. అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడానికి ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలు, అది బాల్య వివాహం కావచ్చు, లేకపోతే కులాల మధ్యల అంతరం కావచ్చు, జోగిని వ్యవస్థ కావచ్చు, ఆలయాలలోకి దళితులను ప్రవేశించకుండా నిషేధిస్తున్న సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజాశక్తి, ప్రజా సమస్యల్ని పాలకుల దృష్టికి చైతన్యం కలిగిన సంఘాలు వీటిని ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్న పత్రికలు విశేషమైన కృషి చేసినాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డదంటే ఆనాడు జరిగిన పోరాటాలను నిక్షిప్తం చేసి చరిత్రను ప్రజలకు అందించడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి
కమ్యూనిస్టులు నిర్వహించే పత్రికలు కానీ కమ్యూనిస్టు భావజాలంతోనే ఈ అంశాలను క్రోడీకరించిన చాలామంది పెద్దలు ఈ తెలంగాణ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు. ఆ కోవలోనే ఆ వారసత్వం స్ఫూర్తిగా తీసుకున్న యాజమాన్యం ఈరోజు నవ తెలంగాణ పత్రికను ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల పక్షాననే నిలబడతాం, ప్రజల గొంతుకై నిలబడతాం. పాలకులు ఎవరైనా సరే మేము ప్రతిపక్ష పాత్రనే, ప్రజల పక్షాన పాత్రనే వహిస్తామని చెప్పి ఈరోజు నవ తెలంగాణ యాజమాన్యం కావచ్చు, ఇందులో పనిచేసే పాత్రికేయ మిత్రులు కావచ్చు, ఒక కమిట్మెంట్తోని ఈరోజు పనిచేస్తున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నాయి. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేయడానికి, చేరవేసిన సిద్ధాంతాన్ని ప్రజలలో సుస్థిరపరచడానికి ఆనాడు రాజకీయ పార్టీలు ఈ పత్రికలను పెట్టుకున్నాయి. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన సంపదను కాపాడుకోవడానికి, వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇవాళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు. ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశితంగా గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాని పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్లకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగాల ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని.
వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు అలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇది అని వాళ్ళతో చిట్ చాట్ చేసేది, కొద్దిసేపు మాట్లాడేది. లేకపోతే ప్రెస్ మీట్కి వెళ్ళకంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కునేది. విద్యుత్తుకు సంబంధించిన విషయాల మీద కమ్యూనిస్టు పత్రికలలో రాత జర్నలిస్ట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ నేను చాలాసార్లు విద్యుత్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు మీ నవ తెలంగాణనే అనుకుంటా జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు, నేను చాలాసార్లు నాకు కొంత అవగాహన ఉన్నా ఇది 100% కరెక్ట్గా ఉండాలని మాట్లాడితే అని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి, విద్యుత్ బకాయిల గురించి, రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడేది. చాలా మందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలీదు. అట్లా జర్నలిస్టులు వాళ్ళ నాలెడ్జ్ని మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసిన జర్నలిస్టు చాలామంది నాకు తెలుసు. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడైనాయి. రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్ల పట్ల విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టులు కూడా వేగంగా అదే దారికి పరిగెత్తుతున్నారు. ఎందుకంటే యాజమాన్యాలు, రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికలు, ప్రసార సాధనాలు ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి కుప్పగూల్చడానికి ఒక రకమైన కుట్ర అనాలనో, స్వార్థం అనాలనో, లేకపోతే విపరీతమైన పోకడలు అనాలనో నాకు తెలియదు, కానీ వేగంగా రాజకీయ నాయకుల యొక్క విశ్వసనీయత ఎంత వేగంగా సనగిల్లుతుందో జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా ఈ రాజకీయ పార్టీలు కొన్ని పెట్టుకుంటున్న పత్రికలు, ప్రసార సాధనాల వల్ల జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుంది. అందుకే ఈరోజు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు విశ్లేషించుకొని ఒక లక్ష్మణరేఖ గీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన జర్నలిస్టు ఒకవైపు, జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే పత్రికలకు, ప్రసార సాధనాలకు కాదు, తెలంగాణ సమాజానికి, దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిన్న మొన్న కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. ఏ ముసుగు తోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే మిత్రులారా, ముందు నుంచే నాకు పాత్రికేయ మిత్రులన్నా, వాళ్ళు విశ్లేషణలన్నా, లేకపోతే వాళ్ళు రాస్తున్న వార్తా కథనాలలో సమాచారాన్ని నేను ఎప్పుడు నిశితంగా గమనిస్తుంటా. అది మాకు కూడా ఒక నాలెడ్జ్. అన్ని పుస్తకాలు ఏ పుస్తకంలో ఏముందో తెలుసుకోవడమే ఒక పని.
అందులో ఏ పేజీలు ఏముందో చదువుకోవడం అని ఇంకా కష్టమైన పని. కానీ సీనియర్ జర్నలిస్టులు, సిన్సియర్ జర్నలిస్టులు విశ్లేషణ చేసి క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆర్టికల్ రాస్తే అది మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరిపాలనలో ఉపయోగపడుతుంది. సామాజిక స్థితిగతులను లేవనెత్తడమే కాదు, ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే జరుగుతున్న తప్పిదాలు కావచ్చు, విశ్లేషించి రాసినప్పుడు వాటిని నియంత్రిస్తే మన గౌరవమే పెరుగుతుంది, పరిపాలన మీద పట్టు మనకు వస్తుంది. పరిపాలన మీద పట్టు సాధించాలంటే విశ్లేషణాత్మకమైన ఆర్టికల్స్ను కానీ సమస్యల్ని లేవనైతే పత్రికలను చదివితే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతాను. అందుకే ప్రజల్ని ఈ మధ్య గతంలో నిర్బంధాలు ఉండేవి. ఈ మధ్య మా మిత్రుడు జాన్ వెస్లీ గారు చాలా ధర్నాలు కార్యక్రమాలలో వెళ్తున్నారు. ఎక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే లేవని నేను అనుకుంటున్నాను. నేను క్లియర్గా చెప్పిన అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నేనేం అందుకే చెప్తున్నా, వారు ఒకవేళ అట్లా అనుకుంటారేమో అని అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా. నేను కిందికి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. మా ఆలోచనను బట్టే అధికారులు పనిచేస్తారు. అధికారులకు పెద్దగా ప్రచారం నా చేతుల్లో లేదు. మీరు చేసే కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించడం ముఖ్యమంత్రిగా నా చేతిలో ఉంది. కానీ ప్రచారం అనేది ఇక మిగతా పెట్టుబడులతో కూడుకున్న వ్యాపార సంస్థలు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారు. కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా. ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు. మసాలాలు ఎంత గొప్పగైనా కలపొచ్చు. నలభీమ పాకం వండే గొప్ప వంటగాడు ఉండొచ్చు, కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు. ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం. అది మేము ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు. కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం, వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని. కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో పనికిరారో నేను విశ్లేషించలేను, కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం 100% పనికొస్తారు. వేదిక మీద ఉన్న నాయకులకు నేను చెప్పిన విశ్లేషణ నచ్చకపోవచ్చు, కానీ నా భావాన్ని కూడా ఇక్కడైనా చెప్పకపోతే సో ఉన్న వాళ్ళని దించడానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందులో ఉంటారు తప్పులు చేసేవాళ్ళు. సో అందుకే తప్పులు జరగకుండా పరిపాలన అందించాలనేది నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తా ఉంటా. నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని. నిజం కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, లేదా నేను చెప్పే నిజం కొంతమందికి అనవసరమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా ఏ విశ్లేషణ అయినా ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి ఈ అబద్ధం చెప్పినని ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు. నిజం అనేది ఒక భాగం. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా, అబద్ధాల ప్రాతిపదిక మీదన అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది. అబద్ధాలు అనేటివి ఎల్లకాలం నడవవు. దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే, నిజాలుగా భ్రమలు కల్పించేంత గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు. అందుకే కమ్యూనిస్టులను కూడా మొత్తం నాదే బాధ్యత పత్రిక నడిపించేది, అసలు మీరు ఏం చేయాల్సిన పర్లేదు మొత్తం నేను చూసుకుంటా అని చెప్పాడు. అట్లా చెప్పిండంటేనే అనుమానించాలి. ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1-2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. నిజాయితీగా మాట్లాడేదానికి, నమ్మి బలికేటట్టు మాట్లాడేదానికి సన్నని తెర మాత్రం ఉంటుంది, థిన్ లైన్. దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుద్ది.
నేను పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నప్పుడు మల్లు స్వరాజ్యం గారిని తీసుకెళ్లి వారిని చీఫ్ గెస్ట్గా తీసుకెళ్లి నేను పార్లమెంట్ ఆఫీస్ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినాడు పార్లమెంట్ ఆఫీస్ ఓపెనింగ్ చేయించుకున్నాను. మా పార్టీ నాయకులు చాలా మంది పెద్దలు ఉన్నా మల్లు స్వరాజ్యం గారిని వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా రాలేను అన్నంత పరిస్థితి ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడలేదు లేదు వాళ్ళ కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం అని నా పార్లమెంట్ ఆఫీసును మల్లు స్వరాజ్యం గారు నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరికి ఎంపీగా ఉండి నా పార్లమెంట్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా మల్లు స్వరాజ్యం గారిని పిలిచి వారి చేత ప్రారంభింపజేసుకున్నానంటే నా కమ్యూనిస్టుల పట్ల అపారమైన గౌరవం ఉంది. సరే రాజకీయాలలో ఒకసారి కలిసి పనిచేస్తాం ఒకసారి విడిపోయి పనిచేస్తాం కలుస్తుంటాం విడిపోతుంటాం ఇవన్నీ పరిస్థితులు పార్టీలు వ్యవస్థ. అందుకే ఈరోజు రాగానే తప్పకుండా నేను వస్తా అని చెప్పిన మళ్ళీ ఇన్విటేషన్ ప్రింట్ చేసినాక మా మిత్రులు ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తామంటే నేను చెప్పిన వస్తా అని వచ్చిన. ఎందుకు అని అంటే ఇలాంటి సంస్థల వేదికల మీద వచ్చినప్పుడైనా నిజాలు మాట్లాడడానికి వేదికలు పనికొస్తాయి. మా మనసులో ఉన్న భావాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడుతుంది వేదిక అని నేను బలంగా నమ్ముతా. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి పత్రిక నడవడానికి మీకు అదనంగా సాయం చేయకపోయినా మిగతా పత్రికల కంటే ఈ సమెత్తు కూడా తక్కువ చేయనని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు మాటిస్తున్నా. మా మంత్రి గారికి కూడా నేను సూచన చేస్తున్నా మిగతా జనరంజకమైన కమర్షియల్ పత్రికలకు సినిమాల గురించి గాసిప్స్ గురించి మసాలా వార్తలు రాసే పత్రికలకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నామో ఈక్వల్గా నవ తెలంగాణకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి. వీటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నేను ముందు చెప్పినట్టు మనం ఎప్పుడు అధికారంలోకి రావాలన్న పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి. 2004లో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలని లోతుగా ప్రజలకు తీసుకెళ్ళింది ఆ రోజు కమ్యూనిస్టు సోదరులని నేను నమ్ముతున్నా. 2023లో మేము అధికారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చేసిన వీరభద్రం గారు చేసిన పాదయాత్రలు కావచ్చు రకరకాల పోరాటాలు ఇవన్నీ కూడా ప్రజల ప్రభుత్వాల పట్ల కొంతమంది నాయకులు ఉద్యమకారుల ముసుగు తోడుకొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మీరు తొలగించడం చివరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి ఓటేయాలన్న ఆలోచన ఉంటుంది. కొట్లాడేటప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీకి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఓటు ఓసారి ఇటు వస్తే ప్రయోజనం ఉంటుంది కదా అని. అందుకే ఈరోజు రావడానికి ఉపయోగపడ్డారు. దీన్ని కొనసాగించడానికి కూడా మీ సహకారం ఉండాలి. మళ్ళోసారి వస్తే ఇంకా పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. సమస్యల ప్రాతిపదికన ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనండి. నేను మా పార్టీ మీటింగ్లో చెప్పిన చెడును చెవులో చెప్పాలి మంచిని మైకులో చెప్పాలి అని. మీరు చెడును చెవులో చెప్పకపోయినా నవ తెలంగాణలో రాసినా కూడా మాకు చేరుతుంది. మీరు రాసింది తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. నిజంగా ప్రజలకు ఉపయోగపడే ఉంటే అట్లాంటి విషయాలు ఏమన్నా ఉన్నా మేము తప్పకుండా ఈ ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సహకారము అన్ని రకాలుగా ఉండాలి. మనం కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. దున్నేవాడికి భూమి అనే కమ్యూనిస్టు నిదానాన్ని కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలతోని ప్రజలకు చేరువైంది. పేదవాడికి ఇల్లు లేదన్నా పేదవాడికి బుక్కడి బువ్వ పెట్టాలన్న కమ్యూనిస్ట్ ఆలోచనని కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఆలోచన మీది, పోరాటం మీది, అమలు చేసే బాధ్యత మాది. కృషి మీది, అధికారం మాది. మీ సహకారం ఇదే విధంగా కొనసాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా. ముఖ్యమంత్రి గారికి
ఎంతో విలువైన సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఒక స్పెషల్ తీసుకొచ్చాం. ఆ స్పెషల్ని ముఖ్యమంత్రి గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. బలంగా చేసినటువంటి ప్యాక్. ముఖ్యమంత్రి గారికి ఇతర అతిథులకి అది మెమంటోలు బహిష్కరిస్తారు. ముఖ్యమంత్రి గారికి సీజీఎం ప్రభాకర్ గారు మొమెంట్ అందజేస్తారు. అట్లా ఈ శాల్వా సన్మానించి మొమెంట్ అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎడిటర్ రాంపల్ రమేష్ గారు మొమెంటో ఇస్తారు. థ్యాంక్ యూ సార్. మేడం ప్రియాంక గారికి సలీమా గారు వచ్చి మెమెంటో అందజేస్తారు. సలీమా గారు. తర్వాత బివి రాఘుల్ గారికి లింగారెడ్డి గారు మెమెంటో అందజేస్తారు. ఇక్కడ రాఘుల్ గారు. ప్రియాంక గారికి సలీమా. రాఘుల్ గారికి లింగారెడ్డి గారు మెమెంటో అందజేస్తారు. చెప్పండి. వేం నరేందర్ రెడ్డి సార్కి రఘు మెమెంటో అందజేస్తారు. జాన్వేస్లీ గారికి వేణుమాధవ్ గారు మెమెంటో అందజేస్తారు. జులకంఠ రంగారెడ్డి గారికి బసవపున్నయ్య మెమెంటో అందజేస్తారు. తమ్మినేని గారికి వెంకటేష్ అంటే నేను. నవ తెలంగాణ ఆర్టిస్టు భాస్కర్ గారు సీఎం గారికి ఒక ఫోటో బహిష్కరిస్తారు. భాస్కర్ భాస్కర్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, దాన్ని ఓపెన్ చేయి, మరలే దాన్ని ఓపెన్ చేయి. అన్ని ప్యాక్ చేశారా? పేపర్లని ఇక్కడ తీసేసి చెప్పి నవ తెలంగాణ 10వ వార్షికోత్సవానికి పిలవంగానే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నవ తెలంగాణ తరపు నుంచి. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మేడం ప్రియాంక గారికి ఐఎన్పిఆర్ కమిషనర్ గారు, స్పెషల్ కమిషనర్, అట్లాగే వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే బివి రాఘుల్ గారికి ఈ సమావేశానికి వచ్చి
సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే తమ్మినేని వీరభద్రం గారికి, జాన్ వెస్లీ గారికి, జులకంటి రంగారెడ్డి గారికి ఈ సమావేశానికి వచ్చి సక్సెస్ చేసినటువంటి మీడియా మిత్రులకి, నవ తెలంగాణ పాఠకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ మీటింగ్ తర్వాత రచయితలకి సన్మానం, తర్వాత మొమెంటోలు అందజేత కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దానికి అందరూ ఉండాలి. ఆ మొమెంటోల కార్యక్రమం తర్వాత చల్